హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు మాటాక్స్. మిథున రాశి వారికి 29, 30, 31వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో వచ్చేటప్పటికి చాలా చాలా యూజ్ఫుల్ అయింది మీకు. అంటే మీకు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, మీరు చేసేటటువంటి పొరపాట్లు అనేవి కొన్ని ఉన్నాయి. నేను సింపుల్గా 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. వీడియో మీరు పూర్తిగా చూడండి. ఈ మిథున రాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి పరంగా 3వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ మిథున రాశి వాళ్ళు చాలా చాలా మంచివారండి. అంటే ప్రతి ఒక్కరికి మంచివాళ్ళు అని చెప్పేసేసి చెప్తారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ వీళ్ళు మిథున రాశి వాళ్ళు మాత్రం వ్యక్తిగతంగా చాలా మంచివారు. అందరికీ మంచితనం అనేది ఉంటుంది. ఏదైనా సరే ఒక లిమిట్స్ వరకు ఉంటుంది అనమాట. వాళ్ళని పూర్తిగా అంటే కొంచెం వాళ్ళ పనులకి ఏదైనా డిస్టర్బెన్స్గా చేసినప్పుడు కానీ, వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినప్పుడు కానీ, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళల్లో ఆ ఓర్పు అనేది చాలా వరకు కూడా నశిస్తుంది. కానీ ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ఓర్పు, సహనం అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయంలో కూడా గబక్కన తొందరపడి ఎవరిని ఒక మాట తేలిగ్గా మాట్లాడటం కానీ, చులకనగా మాట్లాడటం కానీ ఇలాంటివి చేయరనమాట. 99% వీళ్ళకి ఓర్పు, సహనం అనేవి ఉంటాయి. 1% మాత్రం ఆ కంట్రోల్ అనేది తప్పితే, అంటే ఎదుటి వాళ్ళు మరీ డిస్టర్బ్ చేస్తే, అంటే చాలా వరకు ఇబ్బంది పెట్టినా కూడా చాలా వరకు కూడా సహనంగానే ఉంటారు. కానీ మరీ మితిమించి, శృతి మించిపోయినప్పుడు ఏంటంటే వీళ్ళకి విపరీతమైనటువంటి కోపం వచ్చేసి ఆ 1% కోపానికి ఖచ్చితంగా అవతల వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారనమాట. అంత ఖచ్చితంగా ఉండేటటువంటి మనుషులు, నమ్మకానికి మారుపేరుగా వీళ్ళని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళకి తెలివితేటలు కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. వీళ్ళకి ఆలోచనలు ఏంటంటే ఒక్కొక్కసారి దెబ్బతీస్తూ ఉంటాయి. 2 రకాలుగా ఉంటుంది వీళ్ళ ఆలోచన విధానం ఏదైనా సరే. అంటే కాసేపు ఇట్లా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటారు ఏదైనా ఒక పని గురించి, మళ్ళీ అంతలోనే మళ్ళీ కాదు అని చెప్పేసి మళ్ళీ వేరే రకంగా మార్చుకొని అట్లా ఎవరినన్నా సలహాలు అడగటం, చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే ముందు ఆ చేసే పని అది ఎట్లాగన్నా ఉండనివ్వండి, కన్ఫ్యూషన్ వల్ల వీళ్ళు తప్పు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీ మనసు చెప్పేటటువంటి మాట, అంటే మీరు అది చేయటం కరెక్టా కాదా అనేటటువంటి విషయం మీ మనసు మీకు చెప్తా ఉంటుంది అనమాట. లేదా ఇంట్లో పెద్దవాళ్ళని కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని అడిగినప్పుడు పూర్తిగా మీకు చెయ్యాలా లేదా అనేటటువంటి ఒక క్లారిటీ అనేది వచ్చింది. అంతేకాని బయట వాళ్ళని అడగటం వలన మీకు నష్టపరిచేటటువంటి సమాధానం చెప్తారు. అది మీరు నమ్మితే మాత్రం చాలా రకాలుగా నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ మనసుని, మిమ్మల్ని, మీ ఇంట్లో వాళ్ళని మీరు సలహా తీసుకోవటం వల్ల చాలా యూస్ఫుల్ అయింది. ఎందుకు అనంటే జీవితంలో మీరు చాలా రకాలైనటువంటి దెబ్బలు, అవమానాలు ఫేస్ చేసి ఇవాళ రోజున ఈ స్థాయిలో నిలబడ్డారు. ఎవరైనా సరే, ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు అవసరం లేదండి శత్రువులకి. మన బంధువులు, మన రక్త సంబంధికులే మనకి శత్రువులుగా ఉంటారనమాట. మనము బాగుపడితే కొంచెమన్నా కాస్తలో కాస్తైనా సంతోషంగా ఎప్పుడన్నా నవ్వుతూ ఉంటుంటే అస్సలు చూడలేరు వాళ్ళు. అంతలోనే ఏదో ఒక రకంగా ఏదో ఒక చిన్న మాట రూపేణా అనైనా సరే ఏడిపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే జనాల మనస్తత్వాలు అంత కుట్రాగా తయారైనవి అనమాట. అట్లా మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఏదన్నా నమ్మి ఇట్లా మేము చెయ్యాలి, పెట్టాలి అని చెప్పేసి అనుకుంటే ఆ పనికి గురించినటువంటి దానికి నష్టాలు చేయటము, మీకు రాంగుగా సలహాలు ఇవ్వటము ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఎవ్వరికి కూడా ఏదన్నా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఎవ్వరికి బయట వాళ్ళకి మాత్రం చెప్పొద్దు. చెబితే దాన్ని పూర్తిగా వాళ్ళు చెడగొట్టేస్తారు. వాళ్ళు చెడగొట్టారన్న కనీసం ఆ సంగతి కూడా మీకు తెలియకుండా చేసేస్తారనమాట. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా గోతులు తవ్వే వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా గుంట నక్కల్ లాంటి వాళ్ళే ఉన్నారు. చాలా వరకు కూడా మీకు అనుభవంగా అర్థమయ్యే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కాస్త మంచిగా మాట్లాడినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ జారిపోతూ ఉంటారు. కానీ ఎంత మంచిగా ఉన్నా, ఎంత చేసినా కూడా ఎవరితోనైనా సరే జాగ్రత్తగా ఉండండి. అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇక 29వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే, 29వ తారీఖు చాలా వరకు కూడా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే లేచిన దగ్గర నుంచి కూడా అనుకోని, అంటే మీరు చేయాల్సినటువంటి పనులు, లేకపోతే మీకు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ, లేదా అనుకోకుండా ఏదన్నా కొన్ని రకాలైనటువంటి పనులు మీకు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి బుధవారం చాలా చాలా బిజీగా ఉంటారు. అంటే రేపు బుధవారం అనేది వచ్చింది అనమాట. చాలా బిజీగా ఉండటం అనేది జరిగిద్ది. ఇంకా మీరు ఏదన్నా పని మొదలు పెట్టాలనుకున్నా కూడా మీకు అమావాస్య అటువంటి టైంలో మీకు ఏంటంటే కొంచెం
దిష్టి ప్రభావాలు ఇలాంటివి అంటే గతం తాలూకు నుంచి కూడా మీ మీద ఎక్కువగా బంధువులు పడి ఆడవటము, ఇట్లాంటివి కొంచెం ఇరుగు పొరుగు తరపు నుంచి కూడా ఎక్కువగా దిష్టి ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు కాస్త దిష్టి తీసేసుకొని ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు ఏంటంటే ఎక్కువగా ఇది మీకు కలబంద మొక్కలు ఉంటాయి కదా, ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా పెంచుకుంటారు. పెంచుకోకపోతే మీరు రేపైనా సరే తీసుకొచ్చుకొని ఒక చిన్న అంటు మొక్కనైనా సరే తెచ్చుకొని నాటుకోండి. కలబంద మొక్క మీకు ఇంట్లో ఉండటం వలన బాగా కలిసి వచ్చింది అనమాట. మీకు అంటే రకరకాలైనటువంటి ఈ నెగిటివిటీ కానీ, ఇంట్లో ఏదన్నా చెడు కానీ ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా బయటికి పోవటానికి, మంచిని గ్రహించడానికి కలబంద మొక్క చాలా చాలా యూజ్ అయ్యిద్ది అనమాట. కలబంద మొక్క మీకు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీకు ఇంట్లో ఉన్నట్లే, డబ్బులకు మీకు ఎటువంటి కొరత అనేది ఉండదు. కాబట్టి కలబంద మొక్క తీసుకొచ్చుకొని చక్కగా మీరు ఇంటికి గుమ్మానికి కట్టుకోండి. అంటే కొంచెం గంధము, కొంచెం కుంకుమ బొట్లు పెట్టేసేసి, కాస్త దారానికి పసుపు రాసేసి మీ ఇంటి గుమ్మానికి కానీ, లేకపోతే మీ ఇంటి బయట డోర్కి, గేట్కి కానీ అట్లా కట్టేసేసుకోవటం వల్ల దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిద్ది. ఇంటి మీద మీ మీద ఉన్నటువంటి దృష్టి ప్రభావం, చెడు దృష్టి ప్రభావం అనేది పోయిద్ది. ఎందుకంటే నరుల కంటికి నల్లరాళ్ళు సైతం కూడా పగిలిపోతాయి. కాబట్టి ఇరుగు పొరుగు వారు, ఇళ్ళ పక్కల వాళ్ళు, ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళు, అలాగే బంధువులు, వీళ్ళందరూ కూడా మన బాధలు మనమేదో పడతా ఉంటుంటే మీ మీద పడి అట్లా ఏడుస్తూ ఉంటారనమాట. కాబట్టి ఖచ్చితంగా సింపుల్గా ఈ చిన్న పరిహారం చేసుకోండి. రూపాయి బిళ్ళ ఖర్చు అనేది లేదు. అట్లాగే చక్కగా మీకు కుదిరితే ఇంట్లో ఒక చిన్నగా దీపారాధన అనేది చేసుకోండి. సింపుల్గా చక్కగా 2 పూలు, మందార పూలు, ఏదో గన్నేరు పూలు శివపార్వతులకి అట్లా పెట్టేసేసి, ఒక అరటి పండు లేకపోతే చిన్న బెల్లం మొక్క అంత పంచదార పెట్టేసేసి చక్కగా దీపం వెలిగించుకోండి. ఇంకా మీకు ధనాకర్షణ కోసం ఆ వెలిగేటటువంటి దీపంలో 2 యాలక్కాయలు వేసేసి దీపం వెలిగించుకుంటే మీకు ధనాకర్షణ అనేది బాగా పెరిగిద్ది అనమాట. ఇక 30వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అనంటే, ఇక మీకు ప్రేమికులకు సంబంధించి కానీ, లేకపోతే భార్యాభర్తలకు సంబంధించి కానీ రకరకాల గొడవలు అనేవి కొంచెం మానసికంగా నలుగుతూ ఉంటారు. అవి కొంతవరకు కూడా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకు అనంటే, భార్యాభర్తలు అన్న తర్వాత ఇక వాళ్ళిద్దరు వేరు కాదు, శరీరాలు వేరైనా జీవితాలు ఒకటి, మనసులు కూడా ఒకటిగా ముడిపడినటువంటి బంధం. కాబట్టి కొంచెం చిన్న వయసులో ఏంటంటే గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాటన్నింటిని సర్దుకొని ఎవరో ఒకళ్ళు సర్దుకొని పోతూ ఉంటుంటే, అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ మీకు ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు అనేవి అర్థమయ్యి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి, సర్దుకుపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ గొడవలను పెద్దగా పట్టించుకోమాకండి. ఇక ప్రేమికుల విషయం వచ్చేటప్పటికి మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు కూడా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. కానీ ఎక్కువగా ప్రతి దాంట్లోకి డీప్గా మాత్రం వెళ్ళిపోమాకండి. అంటే మాట్లాడకపోతే ఫీల్ అయిపోవటము, ఫోన్ చేయకపోతే పెద్దగా అంటే ఎక్కువగా బాధపడటము, ఎందుకు ఇట్లా పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే అవ్వచ్చు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ అనేది మీరు ఇచ్చారు. వాళ్ళు అది అర్థం చేసుకోకపోతే దానికి చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి అలాంటివి మీరు పెద్దగా పట్టించుకోమాకండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా దారిలోకి వస్తారు. ఇక మీకు ఉద్యోగానికి సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం ఏంటంటే కొంచెం లేట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి వచ్చిద్ది. కానీ ఈలోపు ఏంటంటే మీరు వచ్చిన పనిని ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే మీకు డబ్బు పరంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా ఇప్పుడు చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గినప్పటికీ కూడా కష్టాలు ఉండవా అంటే ఖచ్చితంగా కష్టాలు అనేవి ఏదో ఒక రూపేణ ఉంటాయండి. సమస్యలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరు ఏంటంటే పైకి బాగానే కనిపిస్తారు, కానీ వాళ్ళకి వెనకమాల వెళ్ళి చూస్తే ఒక్కొక్కరికి ఇన్ని సమస్యలు అనేవి ఉంటాయి. చెప్పుకోలేరు బయటికి, ప్రతిదీ ఏంటంటే చెప్పుకోలేరు అనమాట. చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అని చెప్పేసి ఎవరికి తగ్గ సమస్యలు అనేవి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి జీవితం అనేది ఇక ధైర్యంగా నెట్టుకుంటా వెళ్ళిపోవాలి. ఇక 31వ తారీఖు వచ్చేటప్పటికి విద్యార్థులకు బాగుంది. అలాగే మీకేంటంటే కొంచెం వివాహం లేట్ అయ్యే వాళ్ళకు కూడా వివాహం అనేది అయ్యింది. కొంతమందికి వివాహం వాళ్ళు అనుకున్న టయానికి కూడా అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సంతానం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా సంతానం అనేది కలిగిద్ది. మీరేంటి అనంటే ఎవరిని నమ్మి ఏ విషయాన్ని కూడా, ప్రతి ఇంట్లో విషయాన్ని ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని ఎవరికి చెప్పొద్దు. ఎవరితో ఎక్కువగా మాట్లాడొద్దు. ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకున్నటువంటి గౌరవాన్ని పూర్తిగా కోల్పోయేటటువంటి అవకాశం అనేది ఉంది. అనవసరంగా లేనిపోని గొడవలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఫోన్లలో కూడా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడమాకండి. ఏదైనా మనకు పని ఉంటే ఆ పని వరకు చేసుకున్నామా, పక్కకు వచ్చేసామా అన్నట్లుగా ఉండాలి. అలాగే మధ్యవర్తిగా కూడా మీరెవరికి ఉండొద్దు. మీ లైఫ్లో మధ్యవర్తిగా ఎవరిని తీసుకొచ్చుకోవద్దు. ఎవరి మాటలు వినొద్దు. ఎంతవరకు వినాలా, ఎంతవరకు వదిలేసేయాలా అన్న విషయం మీదే మీరు ఆధారపడి ఉండండి. ఇక అలాగే మీకేంటంటే
చాలా వరకు కూడా జనాల మెంటాలిటీ అనేది అర్థమైపోయి జనాల మీద ఒక విరక్తి అనేది ఏర్పడింది. అది ఎందుకంటే మనకి దేవుడు జీవితం నేర్పిన పాఠాల కన్నా మనుషులు నేర్పినటువంటి పాఠాలే చాలా ఎక్కువగా ఉంటాయి ప్రతి మనిషికి కూడా అనుభవపూర్వకంగా. అట్లా మనకి చాలా వరకు కూడా నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా నమ్ముకోలేని దెబ్బలు తగిలిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారనమాట. అలాంటి వాటి వల్ల ఏంటంటే మనిషి దెబ్బ తగిలితేనే ఎవరికైనా అర్థమైద్ది, ఎవరన్నా నోటి మాటగా చెప్తే అర్థం కాదు. కాబట్టి మీకు ఆల్రెడీ చాలా వరకు కూడా జనాల మెంటాలిటీ ఏంటనేది అర్థమైంది. పైకి మాత్రమే నవ్వులు, లోపలంతా కూడా చెడుని నింపుకొని ఉంటారు, చెడుని కోరుకుంటారని చెప్పేసేసి. కాబట్టి డబ్బు విషయంలో కానీ ఏదైనా సరే నమ్మి ఎవరికి ఇవ్వద్దు. అలాగే ఎవరి దగ్గర కూడా అప్పుగా కూడా ఇస్తున్నారని కూడా తీసుకోవద్దు. ఎందుకంటే లేనిపోని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరేంటంటే ఇంకా ఆ శని ప్రభావం ఇవన్నీ కూడా పోవాలి అని అంటే మీకేంటంటే ముందుగా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, చెడు అనేది చాలా వరకు కూడా మీకు ఇప్పుడు పోయేటటువంటి అవకాశం అనేది వచ్చిందనమాట. మీరు చేసిన పూజల ఫలితం వల్ల కానివ్వండి, మీ మంచితనం వల్ల కానివ్వండి, ఎందుకంటే సహాయం చేసే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల చెడు చాలా వరకు కూడా పోయేటటువంటి అవకాశం వచ్చిందనమాట. అలాగే మీరు ఇక అంటే చెడు పోవటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి డబ్బుకు కానీ సమస్యలు చాలా వరకు కూడా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. డబ్బు పరంగా కానీ ఇంట్లో మానసికంగా కానీ తగ్గేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. మీరేం చేస్తారంటే ఇంట్లో మీకు పనికిరాని వస్తువులు ఏమన్నా ఉంటే ముందు అవి అర్జెంటుగా తీసి పడేయండి. అంటే పగిలిన అద్దాలు కానీ, దేవుడి పట్టాలు కొంచెం పగిలి ఉండటం కానీ, పనికిరాని చీపుర్లు కానీ, ఏదన్నా విరిగిపోయినాయి కానీ, కుర్చీలు కొంచెం తుప్పుబట్టినాయి అని ఒక్కొక్కరు ఏంటంటే చాలా చాలా పెట్టుకొని ఉంటారు. పనికిరాని పుస్తకాలు కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే తీసేసేయండి. అవి తీసేసేయటం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా నెగిటివిటీ అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి చక్కగా సింపుల్గా ఇలాంటివి చేసుకోండి. మీకు కుదిరితే కాస్త దేవాలయానికి వెళ్ళి చక్కగా కాస్త ప్రశాంతంగా కూర్చోవటము, ఇంట్లో పూజ చేసుకోవటము, కాస్త ఎవరికన్నా దానం చేయటము, ఆవుకు అరటి పండ్లు పెడతాము, ఇలాంటివి కాస్త నల్ల నువ్వులు దానం చేయటము, చెప్పులు ఏమన్నా ఉంటే దానం చేయటం, ఇలాంటివి చేయటం వల్ల దరిద్రం అనేది చాలా వరకు కూడా పోయి మీకు కలిసి రావడానికి అవకాశం అనేది ఉంది. జనంతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి సలహాలు కూడా ఇవ్వమాకండి. ఒకరికి మనం సలహాలు ఇచ్చేటటువంటి ఇదిలో మనం లేము, జనానికి అన్నీ తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.